ఒకసారి రామకృష్ణ పరమహంసట యువతల ఒడ్డున ఉండేవారు. అవతల ఒడ్డున ఉండగా మరి అమ్మవారి గుడిలో పూజారిన కాళీమాత. రోజు పడవ మీద వెళ్ళేవారు. ఆ రోజుల్లో పడవ ఖర్చు పావలాట. ఆ! ఒక ఆయన ఆ గంగా నదిలోని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ఎవరో సాధువై ఉంటారు. పడవోడు అడిగాడట, "స్వామి, స్వామి మీరు చాలా గొప్పోరు కదా! మీరు పిలిస్తే అమ్మవారు పలుకుతది కదా! మీరు నా పడవెక్కి పావలా ఖర్చు పెడుతున్నారు. మీరు కూడా అలా ఎళ్ళిపోవచ్చు కదా!" అన్నాడట. ఆ పడవోడు అంటే, "ఒరేయ్ నేనేమన్నా పిచ్చోడనుకున్నావా? నీకు పావలా ఇస్తే నన్ను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకెళ్తావు. దానికోసం నా జ్ఞానశక్తి ఖర్చు పెట్టనా?" ఆ! ఆడికి బుద్ధి లేదు నడుస్తున్నాడు. నాకు బుద్ధుంది నేను పడవే ఎక్కుతాను. అంతే కదా! పావలా ఆడి చేతిలో పెడితే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకెళ్తాడు. దానికి ఈయన జ్ఞానశక్తి ఎందుకు ఖర్చు పెట్టుకుంటాడు? ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందాలని సాధన చేసే వాళ్ళకి జ్ఞానశక్తి ప్రాపంచిక గొప్పల కోసం, మెప్పుల కోసం ఖర్చు పెట్టరు. ఇది మనం తెలుసుకోవాలి. అర్థమైందా? మనం ఆడు పొగిడియాలి, ఈడు పొగిడియాలని నాకు జరగబోయినయి తెలిసిపోతున్నాయి. నేను ఇలాగంటే ఇలా అయిపోతుంది, అలా అంటే వీట్లి కోసం మనం ధ్యానంలోకి రాలేదు. ఆత్మని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం. బ్రహ్మాండాన్ని తెలుసుకోవాలి, బ్రహ్మజ్ఞానం. ఈ రెండిటి కోసం వచ్చాం. మరి ఈ రెండిటి కోసం వచ్చిన మనం మన శక్తిని ప్రాపంచిక లాభాల కోసం ఖర్చు పెడితే ఏమవుతుంది? నిర్వీర్యం అయిపోతాం మనం. మరి పుట్టపర్తి సాయిబాబా గారు సిద్ధులన్నీ ప్రయోగించారు కదా! మరి ఏమయ్యారు ఆఖరికి? నిర్వీర్యం అయిపోయారు. ఇప్పుడు అర్థమైందా? ధ్యానం దేనికి ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆత్మజ్ఞానికి, బ్రహ్మజ్ఞానికే ప్రపంచం మొక్కుతది. గొప్పగా ఉంటారు.